పానీపూరి అంటే ఇష్టపడని వారు ఉండరు. ముఖ్యంగా లేడీస్ అయితే. కాలేజ్‌లో ఉన్నప్పుడైనా, స్కూల్‌లో ఉన్నప్పుడైనా నార్మల్‌గా ఔటింగ్‌కి వచ్చామంటే చాలు ఫస్ట్ మనం తినేది పానీపూరి. నాకు కూడా చాలా 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 ఇష్టం. యాక్చువల్లీ ఎవ్రీ వీకెండ్ అంటే ఫ్రైడే నైట్ వచ్చేటప్పుడు ఏదో ఒక స్నాక్ ఐటెమ్ తీసుకొస్తూ ఉంటాడు మా ఆయన. ఈసారి నాకు చెప్పకుండానే చాట్ అండ్ పానీపూరి తెచ్చాడు. పానీపూరి మాత్రం యమ్మీ అసలు. ఇంటికొచ్చే వరకి కొన్ని పగిలిపోయినాయి, కొన్ని బాగున్నాయి. బట్ చాలా 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 టేస్టీ ఉంది. ఆఫ్టర్ మెనీ డేస్ మళ్ళీ పానీపూరి ఎంజాయ్ చేశాను. చాలా బాగా అనిపించింది. బట్ ఏ మాటికి ఆ మాట నా కాలేజ్ డేస్ అండ్ స్కూల్ డేస్ గుర్తుకొచ్చినాయి పానీపూరి తింటుంటే. యాక్చువల్లీ హైదరాబాద్‌లో అయితే చనాతోని ఇస్తారు. నార్మల్‌గా మా హోమ్ టౌన్‌లో అయితే ఆలూతో ఇస్తారు. అది చాలా టేస్టీ అనిపిస్తది నాకింకా. ఇంకా ఆలు కొంచెం స్పైసీ ఉంటే వేరే లెవెల్ అసలు. ఇంకా స్ట్రీట్ సైడ్ ఉన్న చిన్న చిన్న బండిలలో మంచిగా అనిపిస్తది. ఆ రోజు పానీపూరితో పాటు పాపిడి చాట్ అండ్ సమోసా చాట్ కూడా తెచ్చినుండే. ఇంకా అదే తినేసి పడుకున్నాం నైట్. టమ్మీ ఫుల్ అయిపోయింది. స్నాక్ కాకుండా డిన్నర్ కూడా అయిపోయిందన్నమాట దాంతో పాటు. సూపర్!